కోర్టులోనే వేసినామా, పిటిషన్ వేసినాం కోర్టులోనే. కోర్టులో పిటిషన్ ఉంది సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి, జరుగుతూ ఉంది పిటిషన్ కూడా. అసలు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ఛాలెంజ్ విసురుతున్నా కదా నేను. రెడీనా, నేను రెడీ, నువ్వు రెడీనా అంటున్నాను కదా నేను. 2 ఇష్యూస్ సిబిఐకి పంపిద్దామని చెప్పి ఛాలెంజ్ తీసుకునేది కదా, రెడీ తీసుకోమని చెప్పు. దట్ ఈస్ వాట్ వీ బీన్ కాలింగ్ ఫర్. మన తరపు నుంచి కూడా మన ఎంపీలతో ఒక రిప్రజెంటేషన్ ఆల్రెడీ పంపించినాము, ప్రధానమంత్రికే రాసినాము. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలా అని చెప్పి ఏపీ డిఎస్సి మీద. ఆ కాపీ కూడా మీకు పంపిస్తావు సార్, చూడండి ఒకసారి మీరు కూడా ఒకసారి కాపీ పంపించండి ఒకసారి. డిఎస్సి రాసిన మనం డిఎస్సి విషయంగా మన ప్రధానికి, హోంమంత్రికి అందరికీ రిప్రజెంట్ చేసినాం. మన ఎంపీలు పోయి ఇచ్చినారు. ఆ కాపీ కూడా మీకు కూడా ఇస్తారు, తీసుకోండి ఒకసారి. Sir, recently the Chief Minister said fiscal deficit is a myth. What are your reflections on that? Because when you take debt and run the state, you will run into fiscal deficit. So if it is a myth, what are your reflections? You should question the IQ of the Chief Minister. If someone being in the Chief Minister's post says that fiscal deficit is a myth, then what kind of IQ does he have? What kind of IQ is that? అదే నెల 8 నుంచి ఉద్యోగులంతా రోడ్లెక్కుతా ఉంటారు. గత 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా లాంటి సమయంలో కూడాను ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఆత్మగౌరవం దెబ్బతినేలాగా ఈ ప్రభుత్వం అమలు. ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఈరోజు గమనిస్తే అందరికీ ఓపెన్గా ఉండే డాక్యుమెంట్ అది. ఒకసారి ఆ మేనిఫెస్టో చూడండి ఒకసారి. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడో ఒకసారి గమనించండి. వస్తూనే ఐఆర్ అన్నాడు, ఐఆర్ ఇవ్వాల. పిఆర్సీ చైర్మన్, ఉన్న పిఆర్సీ చైర్మన్ను రద్దు చేసినాడు. కొత్త పిఆర్సీని ఇంతవరకు అపాయింట్ చేయాలి. అపాయింట్ చేస్తే రికమెండేషన్ వస్తే జీతాలు పెంచాల్సి వస్తుందని చెప్పి అది కూడా రద్దు చేసినాడు. సో ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, 5 డిఎల్ పెండింగ్. ఇంకా సరెండర్ లీవ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏపీజీఎల్ఐ దగ్గర నుంచి ఇటువంటి అన్నీ లెక్కేసుకుంటే దాదాపుగా 35-40 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. సిపిఎస్ను కూడా తీసేస్తాను అని చెప్పిన హామీ కూడా, అది కూడా మా ప్రభుత్వ హయాంలో కనీసం ఎంప్లాయీస్ గురించి ఆలోచన చేసి మేము తెచ్చిన ఒక రెవల్యూషను దేశం మొత్తం ఫాలో అవుతుంది ఈరోజు. జీపీఎస్, గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. ఏ రకంగా ఎంప్లాయీస్ అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద సంతోషం వ్యక్తం చేస్తారు. అన్ని రకాలుగా ఎంప్లాయీస్ను ఈరోజు అన్ని రకాలుగా ఎంప్లాయీస్కు నష్టం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరోవైపున వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు. వాళ్ళ సమస్యల రిప్రజెంటేషన్ కోసం మా పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే, విచ్ ఇస్ అ జెన్యున్ ప్రాబ్లం. టెట్ అనేది వాళ్ళు సెలెక్ట్ అయినప్పుడు టెట్ ఎగ్జామ్ లేదు. టెట్ అనేది వచ్చింది సబ్సీక్వెంట్గా టెట్ వచ్చింది. ఆ సబ్సీక్వెంట్గా వచ్చిన ఆ టెట్ను ఇప్పుడు కోర్టు మిస్లెడ్ అయ్యి వీళ్ళు టెట్ రాయాలా ఇప్పుడు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని ఛాలెంజ్ చేయాల్సింది పోయి సెంట్రల్ గవర్నమెంట్కు, కోర్టుకు వాస్తవాలు చెప్పాల్సింది పోయి ఈరోజు వీళ్ళు టెట్ రాయాలని అంటే టెట్ కవర్స్ టెట్ 25 సంవత్సరాల నుంచి వాళ్ళంతా ఒకే సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉన్నారు. టెట్ కవర్స్ అన్ని సబ్జెక్ట్స్. టెట్ ఈరోజు పాస్ కావాలంటే ఆ టీచర్లు పాస్ కావాలంటే కష్టము. బికాస్ టెట్ వాళ్ళు 25 ఏళ్ళ నుంచి ఒకే సబ్జెక్ట్ మీద చదువు చెప్తున్నారు. ఈ టెట్ ఏమో అన్ని సబ్జెక్టులు కాంప్రహెన్సివ్గా కవర్ అవుతాయి. ఈ టెట్ పాస్ కావాలి అని అంటే ఇప్పుడు వాళ్లకు ప్రాక్టికల్గా అయ్యే పని కాదు. ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళు రిక్రూట్మెంట్ అయిన రోజున టెట్ ఉన్నదా? లేదు కదా. ఆ రోజు ఏం ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ వాళ్ళు రాసి గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాతనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. ఆ రోజు టెట్ లేదు.
ఈరోజు టెట్ ఉంది, ఈరోజు రాసేవాళ్ళు నువ్వు టెట్ పాస్ అయ్యే రాస్తారు ఆబ్వియస్లీ. కానీ ఆ రోజు నువ్వు పాస్ అయినప్పుడు టెట్టే లేనప్పుడు ఈ రోజు నువ్వు టెట్ రాయాలి అని చెప్పి నువ్వు ఉత్తర్వులు ఇస్తే, ఒకవేళ నువ్వు టెట్ రాయకపోతే నేను నీ ఉద్యోగం తీసేస్తానని చెప్పి వాళ్ళని ఎత్తిన కత్తి పెడితే ఒక గవర్నమెంట్గా నువ్వేం చేస్తున్నావు? నీ ఎంప్లాయీస్ నష్టపోతూ ఉన్నారు, నీ టీచర్లు నష్టపోతూ ఉన్నారు. ఆ టీచర్లను కాపాడాల్సిన బాధ్యత నీది కాదా? నువ్వు ఎన్డీఏలో భాగస్వామి, నువ్వు పోయి ఢిల్లీలో కొట్లాడాలా. ఎన్డీఏలో నువ్వు పోయి చట్టంలో సవరణ తీసుకొని వచ్చే విధంగా, చట్టం చేసే విధంగా నువ్వు గట్టిగా ఒత్తిడి తీసుకొని రావాలా. చట్టం చేయించిన తర్వాత కోర్టుకు ఆ చట్టాన్ని నువ్వు ప్రొడ్యూస్ చేయాలా. కోర్టులో గవర్నమెంట్ సైడ్ నుంచి ఆర్గ్యుమెంట్స్ చేయించాలి ఎఫెక్టివ్గా. నువ్వేం చేస్తున్నావు? ఏమి చేయడం. ఆ టీచర్లు కొద్ది గొప్ప ఢిల్లీకి పోయి పాపం వాళ్ళే కష్టపడి మా ఎంపీలు పట్టుకొని వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలిసి వాళ్ళు ప్రివేల్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేసి చేయించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ మీద సస్పెన్షన్. ఎందుకు సస్పెన్షన్ చేస్తాం?